Hello everyone, welcome to our channel Chandini FSB Talks. I am Chandini. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే ఆల్ అబౌట్ సన్ స్క్రీన్స్ అనమాట. ఈ వీడియోలో సన్ స్క్రీన్ అనేది మనం ఎందుకు వాడాలి, ఏ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అండ్ సన్ స్క్రీన్స్ని నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాందిని ఎఫ్ఎస్బి టాక్స్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అసలు సన్ స్క్రీన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అలానే బ్లూ రేస్ అనేవి మన స్కిన్ పైన డైరెక్ట్గా పెనట్రేట్ అవ్వడం వల్ల మన స్కిన్కి చాలా డ్యామేజ్ అనేది అవుతుంది. సో ఫేస్ పైన పిగ్మెంటేషన్ వస్తుంది, అలానే బ్లాక్ స్పాట్స్ వస్తాయి అండ్ ఆల్సో వ్రింకిల్స్ కూడా వస్తాయి. ఇలా చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే ఇలా చాలా అవుతాయి. సో మన స్కిన్కి సన్కి ఒక బ్యారియర్ లాగా వర్క్ చేయడానికి ఈ సన్ స్క్రీన్స్ని మనం తప్పనిసరిగా యూజ్ చేయాలి. నేను యూజ్ చేసి నాకు నచ్చిన సన్ స్క్రీన్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్. ఇందులో విటమిన్ సి అండ్ పప్పయ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫేస్ అనేది ఒక బ్రైట్ అండ్ హైడ్రేషన్ అనేది ఉంచుతుంది. ఇది ఎస్పీఎఫ్ 50 పిఏ ప్లస్ 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 అండ్ ఆల్సో ఇది యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సన్ స్క్రీన్ అనేది కాంబినేషనల్ స్కిన్కి, డ్రై స్కిన్కి అలానే ఆయిలీ స్కిన్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నాది కాంబినేషనల్ స్కిన్ అనమాట, అంటే టీ టైప్. ఇదంతా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ప్లేసెస్లో డ్రైగా ఉంటుంది కొంచెం. సో నేను ఈ సన్ స్క్రీన్ వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఈ సన్ స్క్రీన్ అనేది నాకు చాలా బాగా వర్క్ అయింది. అప్లై చేసి చూపిస్తాను మీకు. కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని తీసుకొని ఫేస్ పైన ఇలా మొత్తం అప్లై చేసుకోండి. నేను వన్ సైడ్ అయితే అప్లై చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇది ఈజీగా బ్లెండ్ అవుతుంది, ఫేస్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ ఏం రావట్లేదు, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది అప్లై చేసిన తర్వాత ఒక గ్లో లాగా అనిపిస్తుంది. అప్లై చేసిన సైడ్ చూడండి, అప్లై చేయలేని సైడ్ కూడా చూడండి. అప్లై చేసిన సైడ్ గ్లో లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసిన తర్వాత ఇలా డ్యాప్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ అనేది స్కిన్లోకి పెనట్రేట్ అవుతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ మీరు గ్యాప్ అయితే తీసుకోండి. అట్లీస్ట్ 1 మినిట్ అయినా తీసుకోండి, ప్రోడక్ట్ అనేది ఈజీగా లోపలికి అబ్జర్వ్ అయ్యేంత వరకు. అలానే ఇందులో పప్పయ ఉండడం వలన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఈ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ క్వాంటిటీ వచ్చేసి 50 ml. దీని ఒరిజినల్ ప్రైస్ 449 రూపీస్. బట్ ఆక్వాలాజికా వెబ్సైట్లో సేల్లో కొన్నాను, బై వన్ గెట్ వన్లో నాకు ఇది 449 రూపీస్ది 250 రూపీస్కి నేను బై చేశాను. మీరు కూడా సేల్స్ ఉండేటప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ని బై చేయండి, తక్కువ అమౌంట్కి మీరైతే పొందొచ్చు. సెకండ్ సన్ స్క్రీన్ వచ్చేసి డాక్టర్ షర్ట్స్ నుంచి సెరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. ఇందులో 1% సెరమైడ్ అండ్ 2% విటమిన్ సి అండ్ 1% హైలరానిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఉండడం వలన ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనిలో హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో కొంచెం కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆయిలీగా కూడా ఉంది. టెక్స్చర్ అనేది చాలా థిక్గా ఉంది. నేను అప్లై చేసి చూపిస్తాను. సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ పొల్యూషన్ నుంచి అలానే యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీని యొక్క టెక్స్చర్ వచ్చేసి క్రీమ్ బేస్డ్ ఉంది, చాలా థిక్గా ఉంది. మనం ఈ సన్ స్క్రీన్ ఒక్కటే యూజ్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి క్రీమ్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఇది ఒక గ్లో ఫినిష్ని ఇస్తుంది, ఫ్లాలెస్ ఫినిష్ని ఇస్తుంది. వైట్ కాస్ట్ ఏం రావట్లేదు, బట్ బాగుంది. కానీ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సన్ స్క్రీన్ అనేది డ్రై స్కిన్ అలానే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది.
అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న ఈ సన్‌స్క్రీన్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ సి అనేది స్పాట్ రిడక్షన్‌ని చేస్తుంది. అలానే అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌ని కూడా ఇది ఈవెన్‌గా వచ్చేటట్టు చేస్తుంది. మాయిశ్చర్‌ని ప్రొవైడ్ చేస్తుంది ఈ సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఇలా డ్యాప్ చేసుకోండి. ఈజీగా ప్రోడక్ట్ అనేది పెనెట్రేట్ అవుతుంది స్కిన్‌లోకి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బావుంది. అండ్ బట్ కొంచెం వెయిట్ చేయాలి ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకున్న తర్వాత. థర్డ్ సన్‌స్క్రీన్ మినిమలిస్ట్ సన్‌స్క్రీన్ SPF 50 PA++++. ఇందులో నయాసినమైడ్ అండ్ విటమిన్ బిఈ అండ్ విటమిన్ ఎఫ్ అనేది ఉంది. ఇవి స్కిన్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ సన్‌స్క్రీన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. అప్లై చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. అప్పుడు ఆయిలీనెస్ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఇది చాలా హైడ్రేటెడ్‌గా ఉంది. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా బావుంటుంది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. దీని క్వాంటిటీ వచ్చేసి 50 గ్రామ్స్. దీని ఒరిజినల్ ప్రైస్ రూ. 399. నాకు రూ. 380కి వచ్చింది. దీని టెక్స్చర్ అండ్ స్కిన్‌లో ఎలా బ్లెండ్ అవుతుందనేది చూద్దాం. స్కిన్ టెక్స్చర్ వచ్చేసి క్రీమ్‌లా లేదు. ఐ మీన్ థిక్ క్రీమ్‌లా లేదు. అలానే రన్నీగా కూడా లేదు. నార్మల్‌గా ఉంది. దీన్ని ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. ఎలా బ్లెండ్ అవుతుంది చూద్దామని. వైట్ కాస్ట్ అయితే రావట్లేదు. ఈజీగానే బ్లెండ్ అవుతుంది. బట్ కొంచెం మాయిశ్చర్ ఎక్కువగా ఉంది ఇది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇదంతా సెట్ అవ్వదని అనిపిస్తుంది నాకు. ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే మీరు కమెంట్ చేయండి. ఈజీగానే బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ అవ్వడం. ఈ ప్రోడక్ట్‌ని అప్లై చేస్తున్నప్పుడు మీరు ఇలా డ్యాప్ చేస్తూ అప్లై చేసుకోండి. స్పెసిఫిక్‌గా ఈ ప్రోడక్ట్ అయితే ఇలా డ్యాప్ చేస్తూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ సన్‌స్క్రీన్ వచ్చేసి కాస్మో నుంచి. ఈ సన్‌స్క్రీన్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇందులో ఏంటి అంటే SPF 30 మాత్రమే ఉంది. అండ్ PA+++ మాత్రమే ఉంది. సో, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం ట్యూబ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ప్రోడక్ట్ అనేది ఉంది. ఇంకా నేను దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. కొంచెం ఎక్కువ ఎఫోర్డ్ చేయలేము అనుకునే వాళ్ళు అయితే దీన్ని పర్చేస్ చేసి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బావుంటుంది. ఈ సన్‌స్క్రీన్ యొక్క టెక్స్చరు కొంచెం థిక్‌గానే ఉంది. నేనిక్కడ అప్లై చేస్తున్నాను ఫేస్ పైన మీకు చూపించడం కోసం. నేను ప్రోడక్ట్‌ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సన్‌స్క్రీన్‌ని అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఫేస్ పైనే కాకుండా నెక్‌కి, అలానే ఇయర్స్‌కి, అలానే హ్యాండ్స్‌కి కూడా మీరు అప్లై చేయండి. నేను ప్రోడక్ట్‌ని ఇక్కడ చాలా ఎక్కువ తీసుకున్నాను. అందువల్లనే ఇలా మీకు కనిపిస్తుంది. ఇది కూడా ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది. మీరు చూడండి నేను ప్రోడక్ట్ మొత్తం ఒకే సైడ్ అప్లై చేయడం వల్ల మీకలా అనిపిస్తుంది. కంప్లీట్‌గా బ్లెండ్ అయిన తర్వాత ఒక గ్లో ఫినిష్ అనేది వస్తుంది. ఈ ప్రోడక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ కూడా బానే ఉంటుంది. ఒక గ్లో ఫినిష్ అనేది వస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు. సన్‌స్క్రీన్ అనేది సమ్మర్‌లో చాలా ఇంపార్టెంట్. మీరు తప్పనిసరిగా వాడండి. నేను ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సన్‌స్క్రీన్స్ బిలో 500 ఉన్నాయి. మీకు కావాలంటే లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. కమెంట్ చేయండి. సో, లాస్ట్ సన్‌స్క్రీన్ వచ్చేసి డెర్మాకో నుంచి 1% హైలరానిక్ సన్‌స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. ఇది
ఈ సన్‌స్క్రీన్ అనేది కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఆల్ స్కిన్ టైప్స్‌కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో 1% హైల్యూరానిక్ యాసిడ్ అలానే విటమిన్ ఇ ఇంగ్రీడియెంట్స్ ఉండడం వలన ఇది స్కిన్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ సన్‌స్క్రీన్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. నాకు బాగా వర్క్ అయింది ఈ సన్‌స్క్రీన్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 499 బట్ నేను దీన్ని 420 రూపీస్‌కి పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ అనేది స్పెసిఫిక్‌గా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎస్‌పీఎఫ్ 50 అండ్ పీఏ ప్లస్ 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 ఉంది ఇందులో. ఈ ప్రోడక్ట్ అనేది కంప్లీట్‌గా అయిపోయింది. లేదు, కంప్లీట్‌గా అయిపోయింది. నేను కంప్లీట్‌గా యూజ్ చేసిన తర్వాత ఈ ఈ ప్రోడక్ట్ గురించి నేను మీకు చెప్తున్నాను. నాకు ఫేవరెట్ ఇది సన్‌స్క్రీన్. ఈ 5 సన్‌స్క్రీన్స్ సమ్మర్‌లో మీకు బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.